హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ టొమాటో రైస్. టైం లేనప్పుడు క్విక్గా అలానే చాలా టేస్టీగా చేసుకోవాలి అంటే ఈ రెసిపీ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 మీడియం సైజ్ టొమాటోలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మరీ చిన్న ముక్కలుగా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ముక్కల్ని మనం ప్యూరీగా చేసుకుంటాం కాబట్టి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. అలానే 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు, లేదా పూర్తిగా ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 హాఫ్ వేస్తున్నాను. మనం నెయ్యి వేయడం వల్ల రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకుంటున్నాము. ఒక చిన్న బిర్యానీ ఆకు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క, 8 మిరియాలు, 4 లవంగాలు వేసుకుంటున్నాను. ఇందులో దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 15 వరకు జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పు కూడా మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం మసాలాలని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ అడుగు పట్టకుండా నూనె పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం టొమాటో ప్యూరీని కూడా వేసుకుని టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టొమాటో చక్కగా ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఇందులో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 1 గ్లాస్ బియ్యాన్ని కడిగేసి నీళ్లు వడకట్టుకుని పక్కన పెట్టుకున్నాను. నీళ్లు లేకుండా ఫస్ట్ బియ్యాన్ని మాత్రమే వేసుకుని ఆ మసాలాలన్నీ బియ్యానికి పట్టే వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో 2 గ్లాసులు నీళ్ళని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేశాను కదా, మీరు కావాలి అంటే బాస్మతి రైస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుని అన్నీ సరిపోతే కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసారా చక్కగా ఉడికిపోయింది మనకి టొమాటో రైస్ అనేది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.